కుట్ర చేసి ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరు మీదకు రాయించుకొని శివన్నారాయణ కుటుంబాన్ని బయట గెంటేసిన మాలిని, గుండెపోటుతో శివన్నారాయణ. ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా గౌరీ శంకర్ అయితే రెస్టారెంట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకుని వచ్చినప్పుడు సూరజ్ అయితే వాటిని చదివి సంతకం అయితే పెట్టమని చెప్తాడు. అదంతా కూడా మీకు తెలిసిందే. సంతకం పెట్టమన్నప్పుడు శివనారాయణ సూరజ్ చదివాడు కదా అని చెప్పేసి ఆలోచించకుండా సంతకం పెట్టేస్తాడు. అక్కడే వాళ్ళందరూ కూడా పప్పులో కాలేస్తారు. అక్కడ ఏం జరుగుతుందంటే అసలు అది రిజిస్ట్రేషన్కి సంబంధించిన డాక్యుమెంటే కాదు. అది ఆ శివనారాయణకి సంబంధించిన ఆస్తి మొత్తం కూడా మాలిని పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా ఉన్న డాక్యుమెంట్. కానీ సూరజ్ మాలిని మనిషి కదా, మాలిని మనిషి అన్న విషయం తెలుసుకోలేక శివనారాయణ సూరజ్ని నమ్మి సంతకం అయితే పెట్టేస్తాడు. దాంతో ఆస్తి మొత్తం కూడా మాలిని పేరు మీదకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గౌరీ శంకర్ అలాగే సూరజ్ ఇద్దరు కూడా కలిసి మాలిని దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి, మేడం మీరు చెప్పినట్లుగానే చేశాము. శివనారాయణ గారిని బురిడీ కొట్టించి ఆస్తి మొత్తం కూడా మీ పేరు మీదకి రాసేలాగా చేశాము. ఇంకా మీరు రేపే దండయాత్రకు బయలుదేరవచ్చు. రేపే మీరు పోలీసులను తీసుకుని వెళ్ళి ఆ ఆస్తి మొత్తాన్ని కూడా జప్తు చేయవచ్చు అని చెప్పి గౌరీ శంకర్ చెప్పడంతో, థ్యాంక్ యూ గౌరీ శంకర్, థ్యాంక్ యూ సూరజ్. ఇదిగోండి మీకు కావలసిన మామూలు దానికంటే రెట్టింపు డబ్బే నేను ఇస్తున్నాను, మీకు తీసుకుని ఎంజాయ్ చేయండి. ఇంకా మీతో ఏమైనా హెల్ప్ అవసరమైతే కాల్ చేస్తూ ఉంటాను, అందుబాటులో ఉండండి అని చెప్పి ఇంకా మాలిని అయితే తర్వాత రోజు దక్షిణామూర్తిని తీసుకుని శివనారాయణ ఇంటికి అయితే వెళ్తుంది. అప్పటికే పెళ్లి పత్రికల మీద పేర్లు వ్రాస్తూ ఉంటారు అందరూ కూడా కూర్చొని. ఇంకా అప్పుడే మాలిని శివనారాయణ ఇంటిలో అడుగుపెట్టి, ఏంటి బాబాయ్ పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి అని చెప్పేసి అంటుంటే, మాలిని వెళ్ళేటప్పుడే పోలీసులను తీసుకుని వెళ్ళడంతో మాలినిని దక్షిణామూర్తిని వాళ్ళ వెనకాల ఉన్న పోలీసులను చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మాలిని, ఏంటి పోలీసులను తీసుకుని వచ్చావు అని చెప్పేసి శివనారాయణ అడుగుతుంటే, అది తర్వాత చెప్తాలే బాబాయ్, ఇంతకీ పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని చెప్పేసి మాలిని శివనారాయణ అడుగుతుంది. మా ఇంట్లో పెళ్లితో నీకేం సంబంధం అని చెప్పేసి అంటుంటే క్లాప్స్ కొట్టుకుంటూ, చాలా సంతోషం బాబాయ్ ఈ డైలాగ్ మాట్లాడినందుకు. అసలు ఈ ఇల్లే నాది, ఈ ఇంటితో సంబంధం ఏంటని ఎలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి మాలిని అంటుంటే, మాలిని అన్న మాటకి ఎవరికి కూడా ఏమీ అర్థం కాక సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే సుమిత్ర, మాలిని ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నువ్వు వచ్చింది మా ఇంటికి, మేము మీ ఇంటికి రాలేదు. మా ఇంటికి వచ్చి మా ఇల్లు నీది అని మాట్లాడుతున్నావు. ఏ అధికారంతో మాట్లాడుతున్నావు, ఏ హక్కుతో మాట్లాడుతున్నావు అని చెప్పి సుమిత్ర మాట్లాడేసరికి, ఇదిగో ఈ హక్కుతోనే మాట్లాడుతున్నాను సుమిత్ర. నా దగ్గర సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా నా నోటి నుండి ఒక్క మాట కూడా రాదు. అది మీకు తెలిసిందే కదా. అయినా మీ కళ్ళకు కట్టినట్లుగా చూపించడానికే ఇది తీసుకొని వచ్చాను. సుమిత్ర, ఇదిగో చూడు బాబాయ్, మీరు కూడా చూడండి, 2-3 కాపీలు తీసుకుని వచ్చానులే, అందరూ ఒక కాపీయే ఏం చదువుతారు అని చెప్పి తను తీసుకుని వచ్చిన డాక్యుమెంట్ పేపర్స్ని అయితే తలొకటి ఇచ్చేసరికి అది చదివిన ఒక్కొక్కరు కూడా దిమ్మ తిరిగిపోతుంది. దాంతో శివనారాయణ, ఏంట్రా కార్తీక్, ఏంటిది? ఇందులో నేను ఆస్తి మొత్తం కూడా మాలిని పేరు మీదకి రాసినట్లుందేంటి? అసలు ఈ డాక్యుమెంట్ ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి అంటుంటే అప్పుడే గౌరీ శంకర్ అయితే అడుగు పెడతాడు. సార్, ఆ డాక్యుమెంటు మీరు సంతకం పెట్టిందే. నేను మొన్న వచ్చి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అండి, ఇది రెస్టారెంట్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను, దాని మీద సంతకం పెట్టండి అని చెప్పి అనగానే కనీసం ఆలోచించకుండా కళ్ళు మూసుకుపోయి సంతకం పెట్టారు. కానీ ఇప్పుడు అది రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే కాదు. అది ఏంటంటే మీకు సంబంధించిన ఆస్తి పాస్తులన్నీ కూడా మీరే స్వతహాగా మాలిని గారి పేరు మీదకు మారుస్తున్నట్లుగా మీరే స్వతహాగా సంతకం పెట్టిన పేపర్లు ఇవి అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా శివనారాయణకి దిమ్మ తిరిగిపోతుంది. కార్తీక్, నాకేం అర్థం కావటం లేదురా. ఆ రోజు సూరజ్ చదివాడు కదా ఈ డాక్యుమెంట్ ఏంటి అని అడిగినప్పుడు కరెక్ట్గానే ఉందని చెప్పాడు కదా, ఏడి సూరజ్ని పిలువు అని చెప్పేసి అనేసరికి, బాబాయ్ సూరజ్ మీ ఇంట్లో ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు సూరజ్, నేను పిలుస్తాను ఉండండి అని చెప్పి 2 క్లాప్స్ కొట్టేసరికి సూరజ్ అయితే శివనారాయణ ఇంట్లోకి అయితే వస్తాడు. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అయితే, సూరజ్ నువ్వు ఇంట్లో ఉండకుండా అక్కడెలా ఉన్నావు?
అయినా మాలిని గారు పిలవగానే నువ్వెందుకు వస్తున్నావు, నాకు అర్థం కావటం లేదు అని చెప్పి అనేసరికి, అరే కార్తీక్, నీకు సమాధానం నేను చెప్తాన్రా. నేను పిలవగానే ఎందుకు వచ్చాడంటే వీడు నా పెంపుడు కుక్క, వీడు నా పెంపుడు మనిషి, నేను డబ్బు పెట్టి కొన్న మనిషి సూరజ్. ఆ రోజు బాబాయ్ నాతో ఏమన్నాడు, నా దగ్గర ఉన్న వాళ్ళలో ఎవరిని కూడా నువ్వు డబ్బు పెట్టి కొనలేవు, అమ్ముడు పోయే వాళ్ళు ఎవరూ లేరు డబ్బుకి ఇక్కడ అని చెప్పాడు కదా. అది డబ్బు పెట్టి కొంటే ఏదైనా సరే కొనగలను అని చెప్పి నిరూపించడానికి సూరజ్ని ఇక్కడికి రమ్మన్నాను. ఏ సూరజ్, ఇప్పుడు మాట్లాడు నువ్వు అని చెప్పి అనేసరికి, సారీ సార్, నన్ను క్షమించండి, మాలిని గారు నాకు చాలా డబ్బులు ఇచ్చారు, అందుకే ఆవిడ చెప్పినట్లే నేను చేశాను అని చెప్పి అనేసరికి శివనారాయణకి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా కార్తీక్ అయితే, ఎంత మోసం చేశావురా మమ్మల్ని, నువ్వు మాలిని తరపున ఉండి మా అందరినీ కూడా ఆస్తి పోయేలాగా చేసి ఇంత నాశనం అయిపోయేలాగా చేస్తావా, నిన్ను ఏం చేస్తానో చూడు అని చెప్పేసి ఒక్కసారిగా వచ్చి సూరజ్ మీద అటాక్ చేస్తాడు కార్తీక్ అయితే. ఏయ్ ఆగండి మీరు అని చెప్పేసి పోలీసులు ఆపినప్పుడు మాలిని అయితే, సార్ ఇప్పుడు మనం ఏం పని మీద వచ్చామో ఆ పని మీదే మనం ఉండాలి. బాబాయ్, మీరు ఇల్లు ఖాళీ చేస్తే నేను తాళం వేసుకుని వెళ్తాను, వీళ్ళు సీల్ వేస్తారు, ఎందుకంటే తర్వాత మీరు వచ్చి ఆక్రమించుకోకుండా నేనే పోలీసులను రమ్మన్నాను సీలు వేయడానికి. మీరు కట్టుబట్టలతో ఇక్కడి నుంచి బయలుదేరాలి, ఎటువంటి వస్తువు కూడా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు, దానికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా ఇందులోనే ఉంది అని చెప్పి అనేసరికి అందరూ కూడా బిక్క చచ్చిపోతారు. ఎవరి మొహాన కూడా నెత్తుటి చుక్క కూడా ఉండదు. అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఇంకా పోలీసులైతే, శివనారాయణ గారు, మీ మధ్య ఏం జరిగిందో మాకు తెలీదు, కానీ ఇక్కడ ఉన్న వీలునామా ప్రకారం మీరు ఆస్తి మొత్తం కూడా మాలిని గారి పేరు మీదకి రాశారు కాబట్టి మీరు ఇక్కడ నుండి బయలుదేరడం మంచిది. మేము సీల్ వేసి తాళం వేసి తాళాన్ని మాలిని గారికి అప్పచెప్తాము అని చెప్పి అనేసరికి ఏం చేయాలో అర్థం కాక శివనారాయణ కుటుంబం అంతా కూడా కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చేస్తుంది. అది చూసి పారిజాతం అయితే జుట్టు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఈ ఆస్తి కోసమే కదా నేను పిల్లల్ని కూడా మార్చేసి ఇంతలాగా చేశాను, ఎంత కష్టపడ్డాను, చివరికి నాకే కాదు కదా, కష్టపడి సంపాదించిన శివనారాయణకు కూడా చిల్లిగవ్వ లేకుండా చేసేసింది ఈ మాలిని. నేను ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను మాలిని జోలికి వద్దండి అని, కానీ ఎవరు కూడా నా మాట వినిపించుకోకుండా మాలిని జోలికి వెళ్ళి ఈరోజు ఉన్న మొత్తాన్ని కూడా పోగొట్టుకొని సర్వస్వాన్ని కూడా కోల్పోయి రోడ్డు మీద పడ్డారు కట్టుబట్టలతో అని చెప్పేసి ఒక్కసారిగా తల పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది పారిజాతం అయితే. ఇది విధంగా మాలిని కుట్ర చేసి ఆస్తి మొత్తాన్ని కూడా శివనారాయణ ఆస్తి మొత్తాన్ని కూడా తన పేరు మీదకి రాయించుకొని శివనారాయణ కుటుంబాన్ని నడి రోడ్డున పడేలాగా చేస్తుంది మాలిని. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.